నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల కొరత ఉండదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. పనులు మంచిగా పూర్తి చేసిన వారికి గుర్తింపు దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని నీటిపారుదల శాఖ అధికారులతో జలసౌధలో రివ్యూ మీటింగ్ నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రజలపై రైతాంగంపై మోపిందంటే తుమ్మటి దగ్గర ఆ రోజు మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తే ఇప్పటి వరకు 16 లక్షల ఎకరాలకి నీళ్లు వచ్చేవి. 38,500 కోట్లతో పని పూర్తి అయిపోయేది. సంవత్సరానికి ఆ ప్రాజెక్ట్ డిజైన్ మేరకు కరెంటు బిల్లు తుమ్మడిటి ప్రాజెక్టుపై పూర్తిగా అన్ని పంపులు ఉపయోగిస్తే 1000 కోట్ల సంవత్సరానికి కరెంటు బిల్ అయ్యేది. మేడిగడ్డకి షిఫ్ట్ చేసి అది పూర్తయిన తర్వాత అన్ని పంపులు ఆపరేట్ చేస్తే సంవత్సరానికి కేవలం విద్యుత్ బిల్లే 10,000 కోట్లు కానున్నది. అది కాకుండా వీళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి ఇప్పటికే సంవత్సరానికి లోన్ అండ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ సంవత్సరానికి 15,000 కోట్లు అవుతుంది. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి సంవత్సరానికి లోన్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ విల్ బి 25,000 crores, 25,000 కోట్లు. అంటే మీరు కట్టి మీ హయాంలో కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టుకి తెలంగాణ ప్రజానీకం, ఈ 4 కోట్ల ప్రజానీకం సంవత్సరానికి లోన్ రీపేమెంటు ఇంట్రెస్ట్ మీద, లోన్ రీపేమెంట్ అండ్ ఇంట్రెస్ట్ బర్డెన్ మీద 25,000 కోట్లు, సంవత్సరానికి విద్యుత్ బిల్లులు 10,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. మరి ఈ విధంగా తెలంగాణ ప్రజానీకంపై, తెలంగాణ రైతాంగంపై తీవ్ర ఆర్థిక భారం మోపి కట్టిన ప్రాజెక్ట్ కూడా నాసిరకం ప్రాజెక్ట్ కట్టి చాలా స్పష్టంగా ప్లానింగ్లో లోపం, డిజైన్లో లోపం, నిర్మాణంలో లోపం, O&M విషయాల్లో లోపాలు స్పష్టంగా అవపడుతున్నాయి. వాళ్లే కట్టిండ్రు. 2019లో వాళ్ళే ఇనాగ్రేట్ చేసిండ్రు. 2023లో వాళ్ళే ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు కూలిపోయింది. అసలు ఎంత బాధ్యతారహితంగా, ఎంత దిగజారుడు మాట్లాడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రంటే ఎంత రబిష్, ఇది నాన్ సెన్స్ మాట్లాడుతున్నాయి. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పుడు కూలింది? 21 అక్టోబర్ 2023 కూలింది. అదేమి అప్పటికప్పుడు వచ్చిన విషయం కాదు. 4 ఏళ్ల పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర కరస్పాండెన్స్ ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మేడిగడ్డ కట్టిన L&Tకి చాలా విషయాల్లో కరస్పాండెన్స్ జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో ఈ లోపాలు ఉన్నాయి, ఇక్కడ ఈ సీక్రెట్ ఫైల్స్ ఫౌండేషన్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. మీరు చేసిన తప్పిదాల వల్ల ఆ ప్రాజెక్టు కూలిపోయింది. మీ కమిషన్ల కకృతి కోసం, మీ దోపిడీ వ్యవహారం కోసం, మీ తెలివి తక్కువ వ్యవహారంతో, మీ అసలు అన్ని విధాలుగా మీరు విఫలమై ఈరోజు ఎవరి మీదో బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మరు. తెలంగాణ ప్రజానీకం తెలుసు మీరు ఏ విధంగా చేసిందని చెప్పి మనం చేస్తున్నాం. మేము ఎల్లంపల్లి ప్రాజెక్టు మీరేం కట్టలే, ఎల్లంపల్లి ప్రాజెక్టు మేము కట్టినాం. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మీరు చెప్పినా చెప్పకున్నా నీళ్ళు వచ్చినాయి.
నిన్నటి నుంచి పంపింగ్ మొదలుపెట్టినాము. అసలు ఆయన చెప్పేది ఎంత విచిత్రంగా ఉందంటే, మీరు దయచేసి మీడియా మిత్రులారా మీరు అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ నుంచి పంపు చేయి, కన్నెపల్లి ఏడికి పంపు చేయాలి? నువ్వు పంపు చేస్తే అన్నారం బ్యారేజీలకు పంపు చేయాలి. అక్కడ కూడా భారీ ఎత్తున బొంగలు పడ్డాయి, సీపేజ్ లీకేజ్ అవుతున్నది. అక్కడి నుంచి సుద్దిలకు లిఫ్ట్ చేయాలి, అక్కడ కూడా బొంగలు పడ్డాయి, సీపేజ్ లీకేజ్ అవుతున్నది. అక్కడి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయాలి. మరి అతను జనాన్ని కన్ఫ్యూజ్ చేయడమా, లేకపోతే అధికారం కోల్పోయి ఫ్రస్ట్రేషను, కన్ఫ్యూజను, అవగాహన రహితంతో మాట్లాడుతున్నాడా నాకు అర్థం కావడం లేదు. కానీ అసలు మాట్లాడే దాంట్లో అసలు సెన్స్ లేదు. మేడిగడ్డ బ్యారేజు ఒకవేళ ఫుల్ కెపాసిటీ 16 TMCకి నింపితే అది ముందే కుంగిపోయి ఉంది. ఏమన్నా ప్రమాదం జరిగితే భద్రాచలం టౌను, భద్రాచలం శ్రీరాముడి గుడి, ఏటూరు నాగారము, సమ్మక్క సారక్క బ్యారేజు, సీతమ్మ సాగర్ బ్యారేజు కొంత పనులు జరిగినాయి. అక్కడ దుమ్ముగూడెం ఆనికట్టు, దారి పొడవున 44 లక్షల ఊర్లకి చాలా తీవ్ర ప్రమాదం జరుగుతుంది. అంటే మీ రాజకీయ దురుద్దేశం ఏంటిది? అరే మీ హయాంలోనే కూలిపోయింది, మీ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి వచ్చింది, మీరు ముఖ్యమంత్రి ఉండగానే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇది నాశనకమని. వాళ్ళు లిఖితపూర్వకంగా స్టోరేజ్ చేయొద్దు అని చెప్పిండ్రు. మీరు స్టోరేజ్ చేయాలి, లిఫ్ట్ చేయాలి, స్టోరేజ్ చేయాలి, లిఫ్ట్ చేయాలంటే ఏమి ఇది అసలు ఒక పూర్తిగా అర్ధరహితమైన మాటలు, ఇమ్మెచ్యూర్ అన్స్టేబుల్ మాటలు నేను మనం చేస్తున్నాను. ఇన్ రైటింగ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ గివెన్ దట్ నో, అన్ని గేట్లు ఎత్తేసేయండి, ఈ 3 బ్యారేజెస్లో ఇప్పుడు మీరు వాటర్ స్టోరేజ్ చేయొద్దు అని చెప్పారు. ఈయన రోజు ఒకసారి కన్నెపల్లి పంపు లిఫ్ట్ చేయి, ఆడ లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేసుకొని మీరు నెత్తిమి వేసుకుంటారా అయింది. లిఫ్ట్ చేసుకుంటే అన్నారం బ్యారేజ్లో పోయాలి, అన్నారం నుంచి సుందిలో పోయాలి, సుందిల నుంచి ఎల్లంపల్లి పోయాలి. మరి వారు చెప్పే విషయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో వాళ్ళు చేసిన పొరపాటు ఆ బదనాం ఇంకోరి మీద నెట్టేసే ప్రయత్నం చెప్తే మరొకటి కాదు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఇంత తక్కువ సమయంలో ఒక బ్యారేజ్ కూలిపోవడం, ఆ ఘనత కేసీఆర్ కేటీఆర్కి దక్కింది. ఇక్కడ జరగలే ఇట్లా. ఇంకో సాంకేతిక విషయం చెప్పాలి మీకు. ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువ వాటర్ స్టోరేజ్ చేసేది ఉంటే డ్యాములు కడతారు. వాటర్ కేవలం గైడ్ చేయడానికే బ్యారేజ్లు కడతారు. బ్యారేజ్లో ప్రపంచంలో ఎక్కడ 3-4 TMCల కంటే ఎక్కువ లేవు స్టోరేజ్. వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్లో 16 TMCలు పెట్టి ఫోటోలు తీసుకొని ఎలక్షన్ల ముందు గోదావరి కలకలని ప్రచారం చేసుకుంటూ అది కూలిపోయింది. యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి, తెలంగాణ రైతాంగానికి తెలవాలి, కాళేశ్వరం కూలిపోవడానికి కేవలం కేసీఆర్ గత ప్రభుత్వమే కారణము. వాళ్ళు ఎవరినో బదనాం చేయడం ఇది చాలా దిగజారుడు, నీచమైన ప్రచారం, తీవ్రంగా ఖండిస్తున్నాము. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని గోదావరిలో పోసి 100 కోట్ల కమిషన్లు దండుకోవాలనే దురాశతో ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఇందులో గోదావరి నీటిని వాడుకోవాలనే సదుద్దేశం ఏమీ లేదు. ఈ 1,00,000 కోట్ల కుట్రలో భాగస్వాములు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలని చెప్పి నేను మనం చేస్తున్నాను.
కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన పెద్ద మనిషి, లక్షల క్యూసెక్లు ఇన్ని నీళ్లు పోతున్నాయి అన్ని నీళ్ళు పోతున్నాయి. ఐదేండ్లలో వాళ్ళు లిఫ్ట్ చేసింది ఏది, ఆయకట్టుకు ఇవ్వడానికి లిఫ్ట్ చేసింది 65 టీఎంసీలు. యావరేజ్ 5 yearsలో డివైడ్ చేస్తే 13 టీఎంసీలు ప్రతి ఇయర్ స్టెబిలైజేషన్కి వాడుకుని అనుకుందాం. 13 టీఎంసీలకి టీఎంసీకి 10,000 ఎకరాలకు పారుతాయంటే యావరేజ్గా వాళ్ళు ఇచ్చింది 130,000 ఎకరాలు. దానికి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి మీరు గమనించాలి. మేడిగడ్డ ప్రారంభించే రోజు నాటికే బ్యారేజ్ కింద సీకెంట్ పైల్స్ కొట్టుకుపోయాయని విజిలెన్స్ నివేదిక కూడా ఇచ్చింది. ఈ బ్యారేజ్ డిజైన్లు నిర్మాణం లోపభూయిష్టంగా ఉన్నాయి, అందుకోసమే పునాదులు బలంగా లేవు. 2022లోనే బీఆర్ఎస్ ప్రభుత్వమే, అప్పుడు ఇరిగేషన్ శాఖ మేడిగడ్డ అన్నారం బ్యారేజీల వద్ద సీపేజ్ ఉందని ఎల్ఎన్టీకి ఇతర సంస్థలకి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరమ్మతులు చేయాలని నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం నేను గత అసెంబ్లీ సమావేశాల్లోనే నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పిన. మళ్ళా అది జనం మర్చిపోయి ఉంటారని మళ్ళా తప్పుడు ప్రచారం చేస్తారు. ఇప్పుడు అసలు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకి సిగ్గనిపించాలి. మీరే కట్టిండ్రు, మీ హామీలో కూలిపోయింది, ఎవరో ఇంకెవరికో ఆపాదించడం సిగ్గుచేటు. సీకెంట్ పైల్స్ ఫౌండేషన్ డ్యామేజ్ అయి ఉందని చెప్పి వీళ్ళకు వచ్చిన కంక్లూజన్. నేను పూర్తి చేస్తా, తర్వాత విల్ టేక్ క్వశ్చన్స్. నేను చెప్పిన కదా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఇది కూలిపోయింది. అప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది, అప్పుడే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఎల్లంపల్లిలో 2009లోనే ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు అందించిన కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు ఇప్పటికీ అది అసలు ఏమీ చెక్కు చెదరకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. 2009లో మీరు కట్టించిన ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయింది? దిక్కుమాలిన డిజైన్లతో కట్టిన ఈ ప్రాజెక్టు కుంగిపోయినందుకు బాధ్యతగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి దీనికి కాంగ్రెస్ వాళ్ళు బాధ్యులు అని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ చూసి అత్యున్నత పార్లమెంట్ చట్టం ద్వారా సృష్టించబడ్డ సంస్థ. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన పర్సనల్గా, జెన్యూన్గా కూడా దే ఆర్ ది ఎక్స్పర్ట్స్ ఆన్ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఇంకో విషయం, మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపండి, కన్నెపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయంటారు. పంప్ హౌస్ చేసి ఎక్కడ నీళ్ళు లిఫ్ట్ చేయాలి? అన్నారంలో సీపేజ్ లీకేజ్, బుంగలు సుందిలలో. మరి మీరు కట్టిన 3 బ్యారేజెస్లో లోపాలు ఉన్నాయి. దానికి ఎన్డిఎస్ఏ ఒక వే ఫార్వర్డ్ చెప్పింది. టెస్ట్ల విషయంలో, రిపేర్ల విషయంలో ఆ విధంగా ముందుకు పోతున్నాము. మా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా ఏ విధంగా సాల్వేజ్ చేయాలి, ఏ విధంగా ఆ ప్రాజెక్ట్ని రైతుల ఉపయోగం తీసుకురావాలని మేము ఆలోచన చేస్తున్నాము. మీలాగా మాకు రాజకీయ దురుద్దేశం లేదు. ఎందుకంటే వాళ్ళు జేబుల నుంచి పైసలు ఖర్చు పెట్టలే, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి ఈ ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టుని
ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలనేదే మా ఉద్దేశం కూడా. మేము ఎల్లంపల్లి పైన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఇతర కంపోనెంట్స్ అన్నీ ఉపయోగంలోకి తీసుకొస్తున్నాము. ఎల్లంపల్లి పైనుంచి రిజర్వాయర్లు నింపడం కానీ, కాళేశ్వరం ప్రాజెక్టుతో కట్టిన మల్లన్న సాగర్ కానీ, రంగనాయకసమ కానీ, కొండపోచమ్మ కానీ ఇవన్నీ ఉపయోగించుకోదలుచుకున్నాము. మాకు ఏ రాజకీయ దురుద్దేశం లేదు. ఇటువంటి అర్ధరహితమైన బాధ్యత లేని మాటలు మాట్లాడడం మానుకోవాలి. పూర్తిగా ఈ లక్షల కోట్ల నష్టానికి, రైతులకు జరిగే నష్టానికి బీఆర్ఎస్ పార్టీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అనే కుటుంబ సభ్యులే బాధ్యులు. దోపిడీ చేసుకుంది మీరు, నిందలు మాపైన వేస్తారా అంటే ఎంత బాధ్యత రహితం. ఎవరో మంత్రులట దానికి ఆ బ్యారేజ్ కూల్చేసే ప్రయత్నం చేసినట. మిస్టర్ కేటీఆర్, మీరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండ్రు. మీరు 47 రోజులు పవర్లో ఉన్నారు. అది కుంగిపోయిన తర్వాత ఎందుకు చేయలేదు బయటికి విషయం? ఇది పూర్తిగా పచ్చి అబద్ధము. మేము ఎంత పారదర్శకంగా పనిచేస్తున్నామంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి గతంలో ఒక రహస్యంగా పెట్టుకునేది, ఎవరిని అనుమతులు లేవు అడిగి పోవడానికి. శ్రీధర్ బాబు గారు అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా, ఆయనకు కూడా ఇన్విటేషన్ లేదు మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేయడానికి, పర్మిషన్ లేదు. మీరు ఎవరన్నా పోవచ్చు, ఎవరన్నా చూడొచ్చు అని చెప్పి పూర్తిగా పారదర్శకంగా నడిపిస్తున్నాం. అది కూడా మీరు ప్రెస్ వాళ్ళు గమనించాలి. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాక రైతులు ఎక్కడన్నా ఇబ్బంది పడితే దానికి కేవలం కేసీఆర్ అనే కుటుంబ సభ్యులే కారణం అనే విషయం ఉత్తర తెలంగాణలో రైతులందరూ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. సరే, మేము ఎన్డీఎస్ఏ కూడా ఎక్కడ ఏ మినిస్టర్ కూడా నార్మల్లీ ఫీల్డ్ లెవెల్లో పనిచేయరు. నేను స్వయంగా ఢిల్లీకి పోయి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్, ఎక్స్పర్ట్స్ కమిటీతో ఇక్కడ అధికారులందరితో కూర్చొని ఒక 2 రోజులు సుదీర్ఘంగా చర్చించి, మీరు ఏ విధంగా మేము ఆ బ్యారేజీలు తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. మేము కొన్ని పనులు పూర్తి చేసినాం, కొన్ని పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయి. టెస్టింగ్ కూడా అంటే బేసిక్గా ఆ ఫౌండేషన్ డిజైను, ఆ సాయిల్ టెస్టింగు, ఆ జియోఫిజికల్ టెస్టు, ఆ జియోటెక్నికల్ టెస్టులు సరిగ్గా చేయలేదు, ప్రాజెక్టు సరిగ్గా డిజైన్ చేయలేదు. అత్యంత ముఖ్యమైన విషయం మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలవాలేదంటే, వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీలో నీళ్లు స్టోర్ చేసి మేడిగడ్డ బ్యారేజు గోదావరి వరదల్లో కొట్టుకపోతే కింద ఉన్న ఏటూరు నాగారం, భద్రాచలం టౌను, శ్రీరాముడి మందిరం, సమ్మక్క సారక్క బ్యారేజు, సీతమ్మ సాగర్ బ్యారేజు, దుమ్ముగూడెం ఆనికట్టు, దారు పొడవున 44 ఊర్లు, ఇవన్నీ సీరియస్ ప్రమాదంలో వస్తాయి. మేము ఒక బాధ్యత గల ప్రభుత్వం. మేము ఎక్స్పర్ట్ ఒపీనియన్ ప్రకారం నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాము. మీలాగా అసలు వాళ్ళున్న సమయంలో కమిషన్ల కక్కులు తప్పితే మరొకటి లేదండి. మరి తెలంగాణ ప్రజానీకాన్ని గమనించాలని చెప్పి మనం చేస్తాం.